క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత వాళ్ళు రేడియోథెరపీలో చికిత్స తీసుకునే సమయంలో జీవన శైలి కావచ్చు, తీసుకునే ఆహారం కావచ్చు, రికవరీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో ఈ విషయంలో మీరు ఇచ్చే జాగ్రత్తలు అంటే మనకు ఏమైపోయిందంటే వర్కింగ్ స్టైల్ కానీ వర్కింగ్ అవర్స్ కానీ మనకు డిఫరెంట్ అయిపోయాయి. మీరు చూడండి, మనము పాత కాలంలో చూస్తే కనుక సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో ఎవరు అన్నం పెట్టరు. ఓకే, ఇప్పుడు రాత్రి 11ంటికి 12ంటికి పాప్కార్న్లు లేకపోతే బ్రౌనీలు ఏవి పడితే అవి తింటూ ఉంటాం. ఒక టైము ఇది అనేది లేదు. లైఫ్ స్టైల్ అనేది చాలా హారబుల్గా మారిపోయింది. ఇప్పుడు పిల్లల్ని మనం పిజ్జా తినద్దు, బర్గర్ తినద్దు అని అంటే వాళ్ళు వినరు. ఓకే, మనకు తెలియకుండా అర్ధరాత్రి స్విగ్గీ తెచ్చుకొని తినేసి పడుకుంటారు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో మనము అంటే సొసైటీ మనకు వెళ్తున్న ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టుగా మనం వెళ్ళినా కానీ అట్లీస్ట్ పిల్లల్ని కొంచెం అన్నా ట్రైన్ చేయాలి. ఈ టైం తర్వాత మనం తినకూడదు అంటే నువ్వు పిజ్జా తిను, ఇబ్బంది లేదు, కానీ డే టైంలో తిను. ఓకే, నైట్ ఎప్పుడో అర్ధరాత్రి తినడం మొదలు పెట్టావు అని అంటే అదంతా బాడీలో ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. అవన్నీ ఆ సిస్టమ్ కూడాను ఒక 12 hours అన్న గ్యాప్ ఉండాలి అనేసి అంటాం. ఓకే, ఈవినింగ్ 6-7 లోపల డిన్నర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8-9 వరకు మనం బ్రేక్ఫాస్ట్ తినలేదు అని అంటే 12 hours టైము పేషెంట్కి అంటే మన గట్కి మనం అంత టైం ఇచ్చాము అంటే బాడీలో ఎటువంటి టాక్సిన్స్ ఫామ్ అయినా, ఎటువంటి బ్యాడ్ సెల్స్ వచ్చినా, ఏ మ్యూటేషన్స్ వచ్చినా బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది. అది వెళ్ళి ఆ టాక్సిన్స్ని అన్నిటినీ ఎలిమినేట్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడము, తాగడము ఇవి మంచిది కాదు అనేసి. స్మోకింగ్, ఇప్పుడు ఆడపిల్లలు కూడాను చాలా అంటే ఆడపిల్లలు తాగకూడదని కాదు, మళ్ళీ రేపు పొద్దున మహిళా మంగళ మీరేంటి అనేసి ఈక్వాలిటీ అనేసి. సో అంటే జనరేషన్ ఎంత మారిపోయింది అని అంటే మేము కూడా వాళ్ళతో సమానంగా మేము ఎందుకు తాగకూడదు అనేసి. అంటే సమానత్వము, ఈక్వాలిటీ అనేది కెరీర్కి సంబంధించిన దానిలలో లేకపోతే ఇంకేదన్నా దాంట్లో చూపిస్తే అది డిఫరెంట్, కానీ మేము వాళ్ళతో పాటు ఈక్వల్గా. అందుకని ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్మోకింగ్ అనేది అన్ని క్యాన్సర్స్కి కారణమైన రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఏది లేకుండా వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారండి. అంటే వచ్చే ప్రతి పేషెంట్ స్మోక్ చేసే వస్తున్నారని నేను అంటం లేదు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ మనం బయటికి ఎక్కడికైనా వెళ్తే చూస్తే కనుక ఎక్కడ చూడు మగపిల్లలు అయితే ఇవి పాన్లు, గుట్కాలు తినడము, ఊయటము, వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీస్ కూడా చాలా మ్యూటిలేటింగ్, ఫేస్ మొత్తం కూడాను మారిపోయి వస్తాయి అన్నమాట. అఫ్కోర్స్ టెక్నాలజీ కొంచెం ప్లాస్టిక్ సర్జరీస్ అవి ఎంత ఇంప్రూవ్ అయినా కానీ నార్మల్ ఫేస్ ఎప్పటికీ రాదు. అలాంటి వాటికి అలవాటు పడితే కనుక బకల్ మ్యూకోజా క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత ఒక టైమ్లీ ఫుడ్ తినడం, హెల్దీ ఫుడ్ తినడం, ఫుడ్ ప్రిపరేషన్ కూడాను చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇళ్లలో ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేసి యూస్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకనే కదా మనకు రెస్టారెంట్స్లో కానీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వీళ్ళు వెళ్తే కనుక ఎందుకు ప్రాబ్లమ్స్ వాళ్ళకి సీజ్ చేస్తున్నారు అని అంటే ఇదే రీజన్. కరెక్ట్గా వాళ్ళు నార్మ్స్ ఫాలో అవ్వకపోవడం. ఒక 2 times or 3 times మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఆయిల్ని రీయూజ్ చేయకూడదు. దానివల్ల ర్యాన్సిడ్ అయిపోతుంది, అవన్నీ టాక్సిన్స్ అయిపోతాయి. బాడీ అంతా కూడాను టాక్సిన్స్ పోయిల్లాయి అని అంటే వాటికి ఫ్యూచర్లో ఖచ్చితంగా క్యాన్సర్స్ వస్తాయి. సో దానికంటే కొంచెం సేఫర్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవటం కానీ, లేకపోతే సింపుల్గా ఈ చికెన్ కానీ ఇవన్నీ కానీ మనము సింపుల్ మ్యారినేషన్స్ యూస్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని లిటిల్ ఆయిల్ వేస్తే కనుక ఆల్మోస్ట్ అలాంటి 100% టేస్ట్ రాకపోవచ్చు, కానీ 90-80% టేస్ట్ అయితే మారదు. అది ఒక్కసారి మనకు బాడీకి మనం అలా అలవాటు చేసుకున్నాము అని అంటే తర్వాత మనం బయట ఫుడ్ తిన్నా కానీ మనకు అంతగా నచ్చదు. ఓకే, ఆ తర్వాత యూస్ చేసే వెజల్స్. ఓకే, చాలా మా ఇంట్లో నేను మ్యాక్సిమం అన్నీ కూడాను ఓన్లీ క్యాస్ట్ ఐరన్ అన్నా ఉంటాయి, లేకపోతే మట్టి పాత్రలు అన్నా ఉంటాయి, కొన్ని స్టీల్ పాత్రలు ఉంటాయి. నేను ఎప్పుడు నాన్ స్టిక్ అనేది వాడను. దోశలు కానీ ఏదన్నా కానీ ఐరన్ అన్నా ఉండాలి, మట్టి పాత్రలు అన్నా ఉండాలి, అంతే. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే, సో రీసెంట్గా మా సిస్టర్ కూడాను లంగ్ క్యాన్సర్తో చనిపోయారు. సో యంగర్ సిస్టర్.
సో ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ఏమీ చెప్పలేం. సో అలాంటప్పుడు మన జాగ్రత్తల్లో మనము ఉండి అట్లీస్ట్ మిగతావన్నా మన చేతుల్లో లేవు అనేసి వదిలేసినా కానీ ఉంటుంది. కానీ కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్లోంచి మనము బయటపడాలి అనేది నా ఉద్దేశం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.